జీసిడియం ప్రేమ స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. ప్రభునందు ప్రియమైనటువంటి వీక్షకులకందరికీ దైవ కృపా స్వరము అనే కార్యక్రమం ద్వారా మీకందరికి శుభాలు తెలియజేస్తా ఉన్నా. ఈ పరిశుద్ధ వారముల కార్యక్రమంలో సిలువను గూర్చిన ధ్యానాన్ని ప్రపంచమంతా కూడా, సంఘములన్నీ కూడా, క్రైస్త సమాజంలో కూడా ఆచరిస్తున్నటువంటి సందర్భంలో లేదా ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్న సందర్భాలు, 3వ తారీఖున గుడ్ ఫ్రైడే, అలాగే ఏప్రిల్ 5th తారీఖున ఈస్టర్ పునరుద్ధాన కార్యక్రమాలు ఉన్నాయి కనుక సిలువను గూర్చిన విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం, కొంచెం మాట్లాడుకుందాం. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి దేవుని సహాయాన్ని అడుగుదామా? మీకందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తా ఉన్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవు కృప కలిగిన వాడవు, న్యాయవంతుడవని నీ శ్రమల ద్వారా, విధేయత ద్వారా, శిలువ మరణం ద్వారా మాకు అనుగ్రహించిన భాగ్యం, రక్షణ భాగ్యం కొరకై స్తోత్రాలు. శిలువను గూర్చిన విలువను గురించి మాట్లాడుతుండగా అయా మాతో మాట్లాడి మా విశ్వాస జీవితాన్ని బలపరచమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీకందరికి శుభాలు. శిలువను గూర్చిన విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు శిలువను గురించి ప్రపంచ ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని కొరింథీయులకు రాసిన సంఘం తెలియజేశాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చాలా అద్భుతంగా ఆయన మాట్లాడాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం అలా సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని అంటాడు. ఈ సిలువను గూర్చినటువంటి మరణం లేదా సిలువను గూర్చినటువంటి వార్త అద్భుతంగా దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఈ సిలువ మరణం అనేది రోమిల రాజ్య కాలంలో నేరస్తులకు శిక్షించవలసినటువంటి విధానం అండేది. క్రీస్తుకు పూర్వం 27 శకం నుండి తరువాత క్రీస్తుకు శకం 476 వరకు ఈ వ్యవధి కాలంలో రోమా ప్రభుత్వం పరిపాలన చేసేవారు. ఆ కాలంలోనే నేరస్తులకి సిలువ వేశారు. యేసు ప్రభువు వారిని ఎందుకు సిలువ వేయటం జరిగింది? ఇదేం కొత్త కాదు, ఇదేమో అనుకోకుండా జరిగిన కార్యం కాదు. మనిషి యొక్క పాపాన్ని తొలగించటానికి, క్షమించటానికి, కనికరించటానికి దేవుడు సిలువలో మరణించటం ఇది దేవుని ఏర్పాటు. సిలువ అనే పదం పాత నిబంధనలు కనబడదు, కానీ ఇది రోమీల కాలంలో ఈ శిక్షను అమలు చేశారు. సిలువ గురించినట్టు మరణం దేవుని కుమారుడు, అది ఆయన ఎలా ఈ మరణాన్ని ఎలా పొందగలుగుతాడు అని అంటే, పాత నిబంధన కాలంలో దైవ కుమారుడు చనిపోతాడు అనే వార్త విరివిగా ప్రకటించడం జరిగింది. ఏదైనా తోటలో ఆదాము హవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను మీరినప్పుడు వారు పాపులుగా వారు తీర్చబడ్డారు, దేవుని నుండి దూరం అయిపోయారు. అప్పుడు వాగ్దానం వచ్చింది. వాగ్దానం విమోచన కొరకు, ప్రమాణం రక్షణ కొరకు, పాపక్షమాపణ కొరకు. అందుకే పాత నిబంధన కాలంలో దేవుని కుమారుని యొక్క మరణం గురించి ఉదాహరణలు ఇవ్వబడింది, సూటిగా కొన్నిసార్లు ప్రకటింపబడింది. ఆదాము హవ్వలు పొరపాటు చేసినప్పుడు దేవుడు వారి కొరకు ఒక జంతువును చంపాడు. అంటే అర్థం ఏంటి? వారు కట్టుకోవడానికి, వారి విమోచన కొరకు, వారి రక్షణ కొరకు దేవుడు ఒక జంతువును బలి తీశాడు.
జంతు యొక్క చర్మం ద్వారా వారి మానాన్ని కప్పాడు. అలాగనే ప్రపంచ ప్రజల యొక్క పాపాన్ని తొలగించడానికి దైవ కుమారుడు రక్తము చెందించాలి, బలి పశువు కావాలి అనేది సుమారుగా అనేక గ్రంథాలు కూడా ఈ మాట ప్రస్తావన చాలా ఉంది. కనుక సిలువను గూర్చిన వార్త ప్రపంచ ప్రజలకి వెర్రితనంగా ఉంది, కానీ ఇది దేవుని కార్యం. దీని ద్వారానే దేవుడు ప్రపంచ మానవాళిని రక్షించడానికి ఆయన ఇష్టపడినాడు. ఇలా అపోస్తలుడైన పౌలు ఇలా అన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 1:23 ఇలా అంటున్నాడు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. కనుక ఇది దైవ కార్యం. దేవుడు తన కుమారుని ద్వారా బలియాగం జరిగించటానికి దేవుడు ఇష్టపడినాడు. ఇది దైవ కార్యం కనుక ఇది మనుషులకు అర్థం కాదు. కనుక బైబిల్లో దేవుని కుమారుడు తనకు తానుగానే మనిషి కొరకు మనిషిని ప్రేమించాడు, లోకాన్ని ప్రేమించాడు. వాళ్ళని శిక్షించకుండా విశ్వాసం ద్వారా వారికి రక్షణ అనుగ్రహించటానికి, ఉచితంగా వారి నీతిమంతులు చేయటానికి సిలువ కారణం అయింది. సిలువ మరణం ఎత్తవలసి వచ్చింది. కనుక సిలువ మరణం ద్వారానే పాప క్షమాపణ జరుగుతుంది ప్రియులరా. కనుక పాపం తొలగించడానికి మన సొంత కార్యాల వల్ల జరగదు. మనం నీతిమంతులం కాలేము, విశ్వాసం ద్వారానే నీతిమంతులం అవుతాం. కనుక యేసుక్రీస్తు మరణం ఇది చాలా అవసరం. ఆయన రక్తము చెందిస్తేనే మనకు సమాధానం వస్తుంది. పాపము నుండి విడుదల, మరణం నుండి విడుదల, అలాగే సాతాను బంధకం నుండి విడుదల కలిగించటానికి కొరకు యేసు ప్రభువారు సిలువలో మరణించారు. ఈ వార్త అందరికి అందాలి, అందరికి చేరాలి. అది విశ్వాసం ద్వారా మనిషికి రక్షణ కలుగుతుంది. కనుక ఆయన ప్రాణత్యాగం చేసిన కార్యాన్ని ప్రపంచమంతటా ప్రకటింపబడాలి. అందుకే ఇది వెర్రితనంగా ఉంటుంది, ఇది ఆశ్చర్యంగా ఉంటుంది, ఇది అంగీకారంగా ఉండదు, కానీ ఇది దేవుని కార్యం. నా ప్రియమైన సోదర సోదరులారా, ఇది దేవుని కార్యం కనుక ప్రపంచమంతా సువార్త ప్రకటింపబడుతుంది, నలుమూలలా దాన్ని ప్రాకుతుంది. ఇది నిజం, ఇది వాస్తవం. కనుక నీవు నేను మనమందరం కూడా విశ్వాసం ద్వారానే రక్షింపబడతా. కనుక ప్రతి మనిషి పాపి అని దేవుని వాక్యం ఖండిస్తూ ఉన్నది. పాపానికి శిక్ష నరకం ఉన్నదని ఖండిస్తూ ఉన్నది. నీతిమంతుడైన దేవుడు తన యొక్క రక్తము ద్వారా ప్రతి మనిషిని క్షమించటానికి ఇష్టపడినాడు. కనుక ఆ రక్తము ప్రతి విశ్వాసి జీవితంలో అది విశ్వాసం ద్వారా అంగీకారంగా ఉండాలి. కనుక విశ్వాసం వచ్చిన వారికి అది దేవునికి ధన్యత కలుగుతుంది. కనుక నా ప్రియమైన సహోదర సహోదరులారా, మనం చేసిన పొరపాట్లన్నీ దేవుడే భరించాడు. దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయవంతుడు. తన శిలువ మరణం ద్వారా మనకు విమోచన కలగజేసిన న్యాయవంతుణ్ణి మనం రుణపడి జీవిద్దాం, విశ్వాసంతో జీవిద్దాం. ఎవరైనా అల్ప విశ్వాసంతో ఉంటే మరొకసారి మనం తీర్మానం చేసుకుని ఆయన వైపు తిరిగిదాం. అలాగే ఒకవేళ నువ్వు క్రొత్తగా ప్రభువును నమ్ముకోవటానికి ఇష్టపడితే ఆయన వాక్యాన్ని విశ్వసించు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? కృపగల దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ మరణం విలువైనది, నీ త్యాగం ఆశ్చర్యమైనది. నీ మరణం ద్వారా ప్రపంచ మానవాళ్ళందరికీ విమోచన కలుగజేసిన విషయం మేము విశ్వసిస్తున్నాం. ప్రభువా, మరొకసారి ప్రతి ఒక్కరిని మీరు దీవించి అభిషేకించి ఘనముగా వాడుకోమని, వాళ్ళ పాపమును క్షమించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు వార్త చాటెదం రమ్ము సోదరా, యేసు తోటి సాగెదం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపి
పెంచుదాం యేసులోనే నడిపించుదాం యేసు